హలో హాయ్ అండి. ఈరోజు మనం నువ్వుల చేనుని కోత కోయిస్తూ ఉన్నామన్నమాట. అందుకని ఈరోజు మన ఎక్స్ఎం బండి తీసుకుని చేలోకి అయితే రావటం జరిగిందండి. మనం ఏమనుకున్నామంటే మిషన్ ద్వారా ఈ యొక్క కోత కోయిద్దాం అనుకున్నాము 12 ఎకరాలు. అయితే ఏం జరిగిందంటే మిషన్తో కట్ చేస్తున్నప్పుడు గింజలు అనేది ఎక్కువగా రాలుతున్నాయండి. సో అందుకని మనం ఏం చేసామంటే 2 ముఠాలను పెట్టి ఇక్కడ వచ్చేసి కోత అనేది మనం కూలీల ద్వారా కోయిస్తూ ఉన్నామన్నమాట. మొత్తం వచ్చేసి 20 మంది కూలీలు పడ్డారండి. ముఠాకి 10 మంది లెక్కన 2 ముఠాలు 20 మంది కూలీలు అయితే ఇక్కడ పట్టడం జరిగింది. తీస్తున్నాను ఓకే, చూసారు కదండి. ఇక్కడ 10 మంది కూలీలు అయితే కోస్తున్నారు. అయితే మేము ఏం చేస్తున్నామంటే ఒక పక్క కూలీలు కోస్తూ ఉంటే ఇంకొక పక్క మేము వచ్చేసి ట్రక్లో మండికి బేరుస్తూ ఉన్నామన్నమాట. అక్కడ 10 మంది చూసారు కదండి. నెక్స్ట్ ఇంకా మిగిలిన 10 మంది అయితే ఇక్కడైతే కోస్తూ ఉన్నారు అనమాట. అంటే ఒక పక్కనే కోస్తూ ఉంటే ఒక పక్కన లైన్లో వాళ్ళు కుప్పలు వేసి మండికి అనేది పేరుస్తూ ఉన్నారనమాట. ఈ కనపడుతున్న ఎంటీ ల్యాండ్ చూస్తున్నారు కదండి, ఇది ఆల్రెడీ కటింగ్ అయిపోయి మనం వచ్చేసి మండికి పేర్చుకున్నాం అనమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి మిగిలిన 10 మంది అనమాట. వీళ్ళు కూడా కట్ చేస్తూ ఉన్నారనమాట. టోటల్గా 12 ఎకర్స్ కలిపి 20 మంది కూలీలు అయితే మనకి వచ్చారండి కోత కోయటానికి. ఓకే, చూసారు కదండి. ఈరోజు మన కోత అయితే కోస్తూ ఉన్నామన్నమాట. ఏం జరిగిందంటే ఈ 12 ఎకరాలు మిషన్ ద్వారా కోపిద్దాం అనుకున్నామండి. మిషన్తో అయితే మనకి కాస్ట్ ఆఫ్ లేబర్ అనేది చాలా సేవ్ అయ్యేది. అయితే ఏం జరిగిందంటే కొంచెం మేము లేట్ చేసామండి. లేట్ చేయడం వల్ల పంట అనేది కొంచెం లేట్ చేసేసరికి పంట అనేది ఎక్కువగా పండిందండి. అందుకని మిషన్తో కోపిస్తున్నప్పుడు గింజ అనేది ఎక్కువగా కింద రాలిపోతూ ఉందండి. అందుకని మనం కూలీలు పెట్టి లేట్ అయినా సరే మనం కూలీలను పెట్టి ఎక్కువగా కోపియాలని చెప్పి ఈ 12 ఎకరాలకు గాను 20 మంది కూలీలను పెట్టి మనం కోపిస్తూ ఉన్నామన్నమాట. చూస్తున్నారు కదా, ఆల్రెడీ హాఫ్ ల్యాండ్ అనేది కంప్లీట్ అయింది. అయిపోయిన ఈ యొక్క పనులు ఉన్నాయి కదా, పనుల ప్రకారం వాళ్ళు బేర్చుకుంటూ వస్తారు. ఆ బేర్చినవన్నీ ఇదిగో ఈ విధంగా చూస్తున్నారు కదండి, ట్రక్కి బేరుస్తూ ఉన్నారనమాట. ఆల్రెడీ ఆ మండి కంప్లీట్ అయిపోయిందండి. ఇదిగో ఈ విధంగా ట్రక్కు పేరుస్తాము. పేర్చి అయిపోయిన తర్వాత టైట్గా మనం ఏం చేస్తామంటే కిందకి జారకుండా మోకేసి కట్టుకుని దాన్ని ఇంటికి చేర్చుకుంటాం అన్నమాట. ఓకేనా, చూస్తున్నారు కదండి. అయితే కొంచెం నువ్వులతో కూడిన పని ఎలా ఉంటుందంటే, నువ్వులు అనేది మార్కెట్లో డిమాండ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా దిగుబడి కూడా ఎక్కువగా వస్తుందండి. అయితే ఇక్కడ మెయిన్ డ్రాబ్యాక్ ఏంటంటే నువ్వులకి చాలా చాకిరీ చేయాలండి. చాలా కష్టం అనమాట. గింజని ఇంటికి చేర్చుకొని కళ్ళంలో నుంచి అంటే మనం మాసీలు చేసి ఇంటికి చేర్చుకునేంత వరకు చాలా చాకిరీతో కూడిన పని కాబట్టి కొంచెం పేషెన్స్ అనేది ఎక్కువగా ఉండాలండి. ఓకేనా, చూసారు కదా, ఇదండి ఈరోజు వీడియో అండి. థ్యాంక్ యూ అండి ఇంతవరకు మీరు చూసినందుకు. థ్యాంక్ యూ సో మచ్.